ఈ వీడియోలో మా గార్డెన్లో ఉన్న కొన్ని విశేషాలు చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే హాలిడేస్ వల్ల ఏంటంటే కొన్ని ఫ్లవర్స్ని నేను క్యాప్చర్ చేయడానికి వీలైంది. అందులో పర్టికులర్గా పత్తి మందారం. మార్నింగ్ అది విడిచినప్పుడు చూసి వెళ్ళడమే, ఆ తర్వాత దానిలో వచ్చే షేడ్స్ అవి అస్సలు ఎప్పుడు చూడడానికి అవ్వలేదు. అలానే ఒక 2 ప్లాంట్స్. ఫస్ట్ ఏంటంటే నేను మరువంతో పాటు దవనం ఉంటుంది కదా, దవనం ఆ ప్లాంట్ని తీసుకుంటే ఇది ఇచ్చారు. ఇది స్మెల్ డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఆకులు చిన్న చిన్నగా, ఈవెన్ గూగుల్లో కూడా అది దమనం అనే చూపించింది. ఆ తర్వాత నేను మళ్ళీ ఇంకొక ప్లాంట్ తీసుకున్నాను, 2 వీక్స్ పైన అయింది. ఇది దవనం. అసలు దీని స్మెల్ మామూలుగా ఉండదు. అయితే తెచ్చిన రోజునే ఏం చేశానంటే దీనిపైన పించ్ చేసి ఒక కొమ్మని వేరే దాంట్లో పెట్టాను. దానికి రూట్స్ వచ్చే బాగానే ఉంది. ఇది కూడా స్టెమ్స్తోనే ప్రాపగేట్ అవుతుంది. అయితే ఇది చాలా సిమిలర్గా ఉన్నాయని అనుకుంటున్నారు, కానీ ఒకటి కాదు. ఇవి 2 ప్లాంట్స్, ఇవి 2 డిఫరెంట్ అని నాకు అనిపించింది. ఇది నేను స్టెమ్ పెట్టాను కదండి, అది. సో ఇది స్టెమ్స్ ద్వారానే ప్రాపగేట్ అవుతుంది. కాకపోతే మరువం ఉన్నట్టు త్రూ అవుట్ ఇయర్ ఉండదు. ఇది సీడ్స్ అవి వచ్చిన తర్వాత ప్లాంట్ పోతుంది. చూసారా, కెమెరా ఆఫ్ చేసి ప్లాంటేషన్ చేశాను. నేను అన్నాను కదా, యూట్యూబ్ వీడియోని ఎంత కాన్షియస్గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఇలాగే చేస్తాను. ఈ మొక్క నాటేసిన తర్వాత అనిపించింది, అయ్యో ఇదేంటి దీన్ని కెమెరా ఆన్ చేయలేదు అని. మళ్ళీ పీకి పాతలేను కదా దీన్ని, సో అందుకని అలానే ఉంచాను. ఇదే దాంట్లో ఈ ప్లాంట్ని కూడా పెట్టాను. ఏమైనా ఈ దవనం స్మెల్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అది హైబ్రిడ్ది అయితే నాకు స్మెల్ అస్సలు నచ్చలేదు. అది చాలా వేరుగా ఉంది. సో మళ్ళీ ఇంకొక స్టెమ్ని తీసాను పెడదామని. ఎలాగో స్టెమ్స్ తోటి ప్రాపగేట్ అవుతుంది కదా అని చెప్పి అలా చేశాను. అందులోనే పెట్టాను. అది కూడా మళ్ళీ మ్యాక్సిమం రూట్స్ వచ్చేస్తాయి ఈ ప్లాంట్కి కూడా. సో అలా అనమాట. నాకు అస్సలు అది నచ్చలేదు. మా అమ్మగారు అయితే ఇది దవనం ఏంటి, ఇది దవనమే కాదు అని మా అమ్మగారు చాలా ట్రై చేయగా ఒక 2 ప్లాంట్స్ తెచ్చాను. ఒకటి మా ఆంటీ తీసుకెళ్ళిపోయారు, ఒకటి మాత్రం నేను ఉంచుకున్నాను. సో అది మీకు ఎవరికైనా ఈ ప్లాంట్స్ డిఫరెన్స్ తెలిస్తే చెప్పండి. అది మరి హైబ్రిడో లేకపోతే న్యూ వెరైటీయో నాకు తెలియదు. ఇంకొకటి పత్తి మందారం. ఇది చాలా పెద్ద ప్లాంట్ ఉండేది నా దగ్గర, అది పోయింది. మళ్ళీ కొత్తగా పెట్టుకున్నాను. దీని నుంచి, ఇంత చిన్న ప్లాంట్ నుంచి నేను 3 ప్లాంట్స్ మళ్ళీ రెడీ చేశాను. ఇది కూడా స్టెమ్ కటింగ్స్తో బాగా వస్తుంది ప్లాంట్. సో దీని కలర్స్ చూడండి, అకార్డింగ్ టు సన్లైట్ అనమాట. దాన్ని బట్టి కలర్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో హాలిడేస్ కదా, అందుకని దీన్ని ఇలా క్యాప్చర్ చేయగలిగాను నేను. మళ్ళీ ఉంటుంది, నేచర్లో ఉన్న ఈ బ్యూటీని మనం ఎంజాయ్ చేయాలంతే. సో నాకు తెలిసి ఇలా కలర్స్ చేంజ్ అయ్యే ఫ్లవర్ ఇంకేదైనా ఉందేమో నాకు తెలీదు, ఇది మాత్రమే. ఏమనేవారు తెలుసండి, మా అమ్మమ్మ గారు మా పెద్ద చెట్టు ఉండేది, పువ్వులందరూ కోసేస్తున్నారని అది పెట్టుకుంటే తలపోటు వస్తుంది అని అనేవారు మా అమ్మ. అలా అనమాట చిన్నప్పుడు. ఇది చూడండి, దాని ఓన్ వే చూసుకుంటుంది కదండి ఇప్పుడు గ్రోత్కి, నేచర్. అది చూడండి, ఎగ్జిస్టెన్సీ. అందుకే మనం ప్లాంట్స్ని చూసి నేర్చుకోవాలి. ఇది గ్రేప్ వైన్. అన్నింటినీ కవర్తో క్లోజ్ చేసి ఇది ఓపెన్గా ఉంచాను. వస్తుందా లేదా చూద్దాం, దానికి చిగురు వచ్చింది. ఇంకా ఫైనల్గా ఏంటంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఫ్లవర్స్ నుండి అదే చామంతి పువ్వుల్ని మనం బంతి పువ్వుల టైప్లోనే ఉంచితే, అంటే చూడండి సంక్రాంతికి మనం గుమ్మానికి బంతి పువ్వులు కడతాం కదా ద్వారబంధానికి, అవే సీడ్స్గా యూజ్ చేస్తాం కదా. చామంతులు కూడా అలానే చేయొచ్చని 2 ఇయర్స్ బ్యాక్ తెలిసింది నాకు. ఒకసారి చేశాను, కానీ నాకు ఎక్కువ మొక్కలు రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ ప్లాంట్కి ఎలా ఉంచానంటే స్ట్రాంగ్గా ఉంటాయేమో అని. అంటే కోసిన తర్వాత వడిలిపోయే కంటే చెట్టుకుండి వడిలిపోతే బాగుంటుందని చెప్పి. సో వీటన్నింటిని ఏంటంటే నేను కలెక్ట్ చేశాను. ఈరోజు నేను చేసిన పని అది. సో ఈ ఫ్లవర్స్ అన్నింటినీ, చెట్టుకి వాడిపోయిన వాటన్నింటినీ కట్ చేసి వాటిని ఏం చేశానంటే
నెక్స్ట్ సీజన్కి దాన్ని ప్రిజర్వ్ చేద్దామని చెప్పి వాటన్నింటినీ కట్ చేశాను. స్టెమ్స్తో ఉంటే బాగుండదేమో అని చెప్పి అన్ని కలర్స్ ఏవైతే చెట్టుకి వాడిపోయి ఉన్నావో అవన్నింటినీ మ్యాక్సిమం కట్ చేశాను. కట్ చేసి వీటిని మళ్ళీ చిన్న స్టెమ్స్ కూడా తీసేసి ఓన్లీ ఫ్లవర్స్ ఉండేలా ప్రిజర్వ్ చేద్దామని నెక్స్ట్ సీజన్కి అనుకుంటున్నాను. సో ఇవి బంతులు అలా అనమాట. మీకు గుర్తుందా, నా గార్డెన్లో ఓకబంతి ప్లాంట్ చూపించాను మీకు. అది ఓన్లీ 2 స్టెమ్స్ తోటే వచ్చింది ఆ ప్లాంట్. సో అప్పుడు ఏం చేశానంటే నేను ఆ ప్లాంట్ ఉండాలని చెప్పి వాటి చిన్నగా స్టెమ్స్ తీసి వేరే వాటిలో కూడా పెట్టాను. ఇప్పుడు అవి కూడా ఫ్లవరింగ్ వచ్చాయి. సో వీటన్నింటిని ఏంటంటే నేను ఇలా ఈ బౌల్లో పెట్టుకున్నాను. ఒక 3-4 డేస్ నేను అలా కొంచెం షెమీ షేడ్లో ఉంచి ఆ షేడ్లోనే అలా ఉంచుతాను ఒక 2 డేస్. ఆ తర్వాత దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటాను నెక్స్ట్ సీజన్కి. చూద్దాం, ట్రై చేద్దామని. సో ఇలా వీటన్నింటినీ చేశాను. మ్యాక్సిమం వస్తాయని అనుకుంటున్నాను. అయితే నాకు అప్పుడు ఎక్కువ ప్లాంట్స్ రాలేదు, ఒక 4 or 5 వచ్చాయి. అది నా ఫాల్టే, అంటే నాకు అది ఎలా మెయింటైన్ చేయాలో తెలియలేదు. సో ఏదైనా ట్రై చేస్తేనే కదని తెలుస్తుంది. అలా ఏంటంటే ఇప్పుడు నేను వీటిని ట్రై చేస్తాను అన్నమాట. సో అది నేను ఈరోజు చేసిన వర్క్. కొయ్యాలని అనిపిస్తుంది కానీ కొయ్యలేనండి చెట్టుకున్న పువ్వుల్ని. ఎవరైనా అడిగినప్పుడు ఏవో అలా 10-15 ఫ్లవర్స్ కోసిస్తాను అంతే. అయితే నేను ఊకబంతి చెప్పాను కదా, చూడండి అది కంప్లీట్గా ఎండిపోయింది, చూసారా. కానీ నేను ఆ స్టెమ్స్ అలా పెట్టుండకపోతే ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్స్ వచ్చేవా నాకు. సో వాటిని చూడండి నేను మళ్ళీ పెట్టాను కదా ఈ గ్రో బ్యాగ్లో ఒకటి, తర్వాత మందార మొక్కలు పెట్టిన పెద్ద టబ్బులో ఒకటి పెట్టాను. అవి 2 మళ్ళీ ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చాయి. సో ఇదిగోండి, ఇది మందార పూల టబ్బు, అదే మందార మొక్కలు ఉన్న టబ్బు. సో ఇలా ఏంటంటే ఈరోజు గార్డెన్లో వర్క్ చేశాను అనమాట నేను. అదే ఫ్లవర్స్ అన్నీ నెక్స్ట్ సీజన్కి, అలానే ఊకబంతి మొక్కల్ని మళ్ళీ పూసేలా చేశాను అనమాట. ఇది ఈరోజు నా వర్క్. ఎలా ఉందండి, నచ్చిందా?